చాలా కామెడీగా ఉంది. అనిల్ రావిపూడి గారు చాలా బాగా తీశారు. చాలా సూపర్ అనిపించింది. ఈ సంక్రాంతి నిజంగా పండుగనే. సూపర్ అంటే సూపర్. చాలా హిట్. చిరంజీవి గారి కోసం వెళ్ళారా, వెంకటేష్ గారి కోసం వెళ్ళారా? చిరంజీవి గారి కోసం అండి. చిరంజీవి గారి కోసం. చిరంజీవి ఫ్యాన్ యాక్చువల్లీ. ఓకే. వాళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అనిల్ రావిపూడి గారు ఎక్కడ దొరికేస్తారని చెప్పి చాలా మంది నెగిటివ్ మాట్లాడారు. మరి వాళ్ళందరికీ బాగా హ్యాండిల్ చేశారు అనుకోవచ్చా? అదే అనిల్ కూడా చాలా హిట్ తీశారు. చాలా బాగుందండి. బాగా నవ్వచ్చు. ఆ స్టోరీ అంటే భార్యాభర్తల స్టోరీ అండి. బాగా స్టోరీ లాస్ట్ లో మంచి కలుసుకుంటారు ఈ భార్యాభర్తలు. జనరేషన్ భార్యాభర్తలందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మంచి మెసేజ్ అండి. చాలా సూపర్ మెసేజ్ అండి. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ బాస్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ యంగ్గా చూస్తున్నాం. మళ్ళీ గ్యాంగ్ లీడరు మా గరానమ్మోడు ఆ టైప్ లో ఉన్నారు. చాలా యంగ్గా ఉన్నారు. 70లో వెంకటేష్ గారు వచ్చినప్పటి నుంచి ఎలా అనిపించింది? ఇంకా హైలైట్ అయిపోయింది. చాలా సూపర్. డామినేషన్ కనబడిందా వెంకటేష్ గారిది? అంత డామినేషన్ చిరంజీవి గారు డామినేషన్ చేయలేరు ఎవరైతే. అంటే నేను చెప్తున్న అభిప్రాయం అది. అలాగే చిరంజీవి గారు నయనతార గారి పేరు ఎలా అనిపించింది? బాగుందండి. చాలా శశిరేఖ సూపర్ పేరు. పాటలో మీకు ఏది బాగా అనిపించింది? బాబా సైకిల్ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. బాబా సైకిల్ది. మీసాల పిల్ల సాంగ్ సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా చిరంజీవి గారు హిట్ కొట్టేశారు అనుకోవచ్చు. చాలా హిట్ అండి. సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్యాన్స్ కి అవునండి. ఫుల్ మిల్స్ అండి.